మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీకందరికీ నా శుభములు తెలియజేయుచున్నాను. ప్రియదేని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను సంతోషముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో దేవుడు చాలా స్పష్టంగా మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. కొన్ని విషయాల్ని దేవుడు మీకు బోధించాలని, కొన్ని విషయాల్ని దేవుడు మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో ఈ దినాన్ని ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ కూడా స్పష్టంగా అర్థం చేసుకోబోతున్నారు. ఇది నా సొంత జ్ఞానం నుండి వచ్చినటువంటి పలుకులు కాదు, నా ఆలోచనలో నుండి పుట్టినటువంటి వాక్యం కాదు, కానీ పరిశుద్ధ లేఖన భాగముల్లో ఏర్పరచబడినటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితము నీ కోసం నా కోసం లిఖింపబడినటువంటి గ్రంథం ఏదైతే ఉందో ఆ పరిశుద్ధ లేఖన అనుసారంగా ఈరోజు కొన్ని విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచి మీతో పంచుకోమని తెలియచేసినప్పుడు వాటిని నేను తడువు చేయక ఇప్పుడు రికార్డ్ చేసి దీన్ని యూట్యూబ్లో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి దీనిని వినిన ప్రతి ఒక్కరూ కూడా భయభక్తులతోనూ శ్రద్ధలతోనూ చాలా శ్రద్ధతోనూ మీ జీవితంలో మీరు చేసుకోవలసినటువంటి ఆ మార్పులను చేర్పులను గనక చేసుకోవడానికి నెగ్లెక్ట్ చేసిన ఎడలైతే ఖచ్చితంగా మీ జీవితంలో మీరు గొప్ప ఆశీర్వాదాలను కోల్పోబోతున్నారు. హృదయాన్ని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కొన్ని ఉపమానాలని చెప్తాడు. అందులో ఒక ఉపమానం ఏంటి అంటే ఇప్పుడు నేను చదవబోతున్నాను. ఆ ఉపమానం గురించి నేను మీకు చెప్తాను. అంటే ఒక యజమానుడు తన దగ్గర ఉన్నటువంటి పనివారిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొంతమందికి ఆ పనివారికి ఆయన దగ్గర యజమానుడి దగ్గర పని చేస్తున్న వారికి కొన్ని తలాంతులను ఆయన అనుగ్రహిస్తాడు. ఆ తలాంతులను అనుగ్రహించినప్పుడు ఒక్క తలాంతు అనుగ్రహించినటువంటి వాడిని కనుక చూసినట్లయితే నువ్వు విత్తిన వారి దగ్గర కోయివాడవును అన్యాయస్తుడును కనుక నీవు ఇచ్చినటువంటి తలాంతు ఏదైతే ఉందో, నీవు ఇచ్చినటువంటి రోకా ఏదైతే ఉందో దాన్ని నేను ఉపయోగించుకు దాన్ని భూమిలో దాచిపెట్టి ఇదిగో తిరిగి నువ్వు ఎలాగైతే ఇచ్చావో దాన్ని అలాగే నీ చేతికి ఇస్తున్నానని చెప్పినప్పుడు, ఒరే అన్యాయస్తుడా, నువ్వు ఇంత మూర్ఖంగా ఎలా మాట్లాడుతున్నావు? దీనిని కనుక నువ్వు ఇతరుల దగ్గర ఇచ్చుంటే వాళ్ళు దానిని ఉపయోగించుకుని డబ్బు సంపాదించుంటే దాన్ని నేను వడ్డీతో సహా వచ్చి తీసుకుని ఉంటాను కదా. నువ్వు అన్యాయముగా ప్రవర్తించినందుకు నేను నీ మీద శిక్ష వేస్తున్నాను అన్నటువంటి మాటలు కొన్నిసారి పలికిన తర్వాత తనకు ఒక ఛాన్స్ దొరికింది యథార్థముగా ప్రవర్తించడానికి. ఆ సమయం వచ్చినప్పుడు తను యథార్థముగా ప్రవర్తించి ఇదిగో యుక్తికరంగా ప్రవర్తించినప్పుడు వానికి రావాల్సినటువంటి శిక్షణ కొట్టివేశాడు తన యజమానుడు. ఆ విషయాన్ని, ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే లూకా సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రియదేని బిడ్డలారా, వెలుగు సంబంధుల కంటే ఇహలోక సంబంధులు ఈ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. చూడండి, వెలుగు సంబంధుల కంటే ఈలోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. ఎంత వేదనకరమైనటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తును అంగీకరించి క్రీస్తులోనికి వచ్చినటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా, క్రీస్తులో కడగబడినటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా గ్రహించవలసినటువంటి విషయం మర్చిపోతున్నారు. ఇక్కడ దేవుడు ఒక తేడాని, ఒక వ్యత్యాసాన్ని కనపరచాలని ఇష్టపడుతున్నాడు. అదేంటి అంటే వెలుగు సంబంధులు ఎవరు అనంటే క్రీస్తుని అంగీకరించి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి విశ్వాసులు. కానీ వెలుగు సంబంధుల కంటే ఇహలోక సంబంధులు ఈ తరమును బట్టి, తమ తరమును బట్టి వారిని పరిశీలన చేసి చూడగా దేవుని ఎరిగిన వారి కంటే దేవుని ఎరగనటువంటి వారు యుక్తిపరులై ఉన్నారంట. దీన్ని కనుక మనము అర్థం చేసుకోవడానికి కనుక ప్రయత్నం చేసినట్లయితే క్రీస్తులోకి అడుగుపెట్టినటువంటి నీవు ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి కలిగినటువంటి కారణము, క్రీస్తును అంగీకరించినటువంటి నీవు క్రీస్తులో ఉన్నటువంటి ఆ సరళతను గ్రహించలేకపోవడానికి కలిగినటువంటి కారణము, క్రీస్తులో ఉన్నటువంటి శక్తిని అనుభవించలేకపోవడానికి కలిగినటువంటి కారణం ఏదైనా ఉంది అని అంటే దేవుడు క్షమాభిక్ష కలిగినటువంటి వాడు, క్షమించడానికి సిద్ధమనసు కలిగినటువంటి వాడు. కాబట్టి నువ్వెన్ని తప్పులు చేసినా సరే, నువ్వు పాప క్షమాపణ నువ్వు చేసినటువంటి తప్పుకు పొందుకోకపోయినా సరే దేవుడు నిన్ను శిక్షించకుండా కాపాడుతూ వస్తున్నాడు. కనుకనే దేవుని మీద నీకు ధ్యాస తొలగిపోయిందని దేవుడు ఇది నాకు తెలియచేస్తున్నాడు. ఆయన కంపేర్ చేస్తున్నటువంటి మాట ఒక వేదనకరమైనటువంటి మాట. లోక సంబంధులు శ్రేష్ఠులుగా ఉన్నారు ఈ తరమును బట్టి విచారించి చూడగా, పరిశీలించి చూడగా, కానీ వెలుగు సంబంధులైనటువంటి మనము
యోహాను సువార్త 1వ అధ్యాయము ఆ మొదటి 2-3 వచనాలు చదివినట్లయితే ఆయనలో జీవం ఉండిందంట, ఆ జీవము మనుషులకు వెలుగైందంట, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ ఆ చీకటి దాన్ని గ్రహించలేకపోతుందంట. ఇక్కడ చీకటి గురించి మాట్లాడుతున్నాడంటే లోక సంబంధుల గురించి కాదు. లోక సంబంధులు యుక్తిపరులై ఉన్నారంట ఈ తరమును బట్టి చూస్తే. కానీ వెలుగుని ఆశ్రయించినటువంటి మనిషి, దేవునిలోకి బాప్తిస్మము పొంది దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి మనిషి ఏమవుతున్నాడనంటే నెమ్మదిగా చీకటిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ చీకటిలోకి ప్రవేశించినటువంటి మనిషి ఏం చేస్తున్నాడంటే చీకటితో మమేకమై చీకటి ఆలోచనతో స్నేహం చేస్తూ చీకటి సామ్రాజ్యాలకు అధిపతులైనటువంటి వానికి లోబడుతూ వాడు నేర్పినటువంటి పాఠాలని గైకొని దేవునికి విరుద్ధంగా అడుగులు వేస్తూ పాప క్షమాపణ పొందుకోకుండా అనేక సందర్భాలు వాక్యం వినబడినా సరే, అనేక సందర్భాలు దేవుడు గద్దించినా సరే లోబడకుండా అదే చీకటిలో ప్రకాశిస్తున్నటువంటి వారి గురించి, అదే చీకటిలో నడుస్తూ ఆ ప్రకాశిస్తున్నటువంటి వెలుగును చూడలేనటువంటి సందర్భంలో ఉన్నటువంటి వారి గురించి యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. అక్కడ ఆయనలో ఉన్నటువంటి జీవము మనుషులకు వెలుగైందంట. ఆయనలో ఉన్నటువంటి ఊపిరి ఏదైతే ఉందో, ఆయనలో ఉన్నటువంటి ప్రాణం ఏదైతే ఉందో అది మనుషునికి వెలుగుగా మారింది. కానీ ఆల్రెడీ ఆ వెలుగును ఆశ్రయించినటువంటి మనిషి చీకటిలోకి సంచరించేసి చీకటిలోనికి వెళ్ళిపోయి చీకటి అగాధంలోకి కూరుకొని పోయి ఆ వెలుగు ప్రకాశిస్తున్నాను, ఏమొద్దులే యేసుక్రీస్తు ప్రభువారు రాకడ ఎప్పటి నుంచో వస్తుందని చెప్తున్నారు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇప్పటివరకు రాలేదుగా ఆయన. పాప క్షమాపణ పొందుకోకపోతే చచ్చిపోతామంటారు, పొందుకోకపోతే నేను ఈరోజు బతికే ఉన్నానుగా నాకేమైంది, అరే ఈరోజు నేను తప్పు చేశాను, అరే దేవునికి ప్రార్థన చేయకపోతే ఏమైంది, దేవుని సంఘానికి వెళ్ళకపోతే ఏమైంది, కుటుంబ సమేతంగా ప్రార్థన చేయకపోతే ఏమైంది, యథార్థంగా ప్రవర్తించకపోతే ఏమైంది, పాపం చేస్తే ఏమవుతుంది? దేవుని బిడ్డలారా, ఈ రకమైనటువంటి ఆలోచనకి మమేకమై, ఎందుకంటే దేవుడు శిక్షించడు కదా, వెంటనే శిక్ష రాదు కదా నీ మీదకి వెంటనే, ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు కదా, ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని నీకు వెలుగుగా మార్చేసినటువంటి దేవుడు కదా. నిర్లక్ష్యం. లోకంలో ఉన్నవాడికి ఎటువంటి భయమో తెలుసా? లోకంలో ఉన్నవాడికి ఎటువంటి భక్తో తెలుసా? మీరు గమనించి చూసుకోండి, కొన్ని విషయాలు మీకే అర్థమవుతుంది. నేను అన్ని విడమర్చి చెప్పదలుచుకోవట్లేదు. నిజమైన దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు ఏ రకమైనటువంటి భక్తి చేస్తున్నావు? దేవుడి దినాన్ని నేను అడుగుతున్నాడు ఈ ప్రశ్న. అందుకని బైబిల్ ఊరికే రాలేదు. మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారంట, కడపటి వారు అనేకులు మొదటి వారు అయిపోతారంట. లోకంలో ఉన్నవాడు ఈ తరమును బట్టి చూస్తే యుక్తిపరులుగా ఉన్నారంట, వెలుగులో ఉన్నవాడు చీకటిలోకి వెళ్ళిపోయి దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఆ వెలుగు ప్రకాశిస్తున్నా కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాడంట. దౌర్భాగ్యమైనటువంటి జీవితం. క్రీస్తులో ఉన్నటువంటి ఆశీర్వాదాలను అర్థం చేసుకోవలసినటువంటి నీవు, క్రీస్తుకు కలిగినటువంటి ఆ గుణగణాలని కలిగి ఉండవలసినటువంటి నీవు ఈరోజు వెలుగు సంబంధులుగా బ్రతకవలసినటువంటి నీవు వెలుగు సంబంధి అయి కూడా ఎక్కడో నిర్లక్ష్యం వల్ల దేవుణ్ణి దూరం చేసుకున్నావేమో. ఆ వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నా, నీ కుటుంబం మీద ప్రకాశిస్తున్నా, నీ చేతిలో నీకు జీవాన్ని అనుగ్రహించగలిగేటువంటి వాక్యం ఉన్నా, నిన్ను నిత్య జీవానికి నడిపించగలిగేటువంటి వాక్యం ఉన్నా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతున్నావేమో. ప్రార్థనలో గడిపేటువంటి నీవు, సంఘంలో ఇదిగో సహవాసం కలిగినటువంటి నీవు ఈ దినాన సంఘాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి తప్పిపోయిన కుమారుడు తిరిగినట్టు తిరుగుతున్నావేమో. జాగ్రత్త. గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదామని కూడా ఒకడు తిరుగుతున్నాడు. దొరికావంటే నువ్వు అనుకోని రీతిలో నీ జీవితాన్ని కబళిస్తాడు అపవాది. జాగ్రత్త. దేవుడు తెలియచేస్తున్నాడు ఈ మాటలు ఎవరికో. ఈ వాక్యాన్ని విన్న ఒకరు, ఏదో నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదండి, దేవుడు నాతో మాట్లాడాడు స్పష్టంగా. నాతో మాట్లాడి ఏమంటున్నాడనంటే, వెలుగు సంబంధులు నానాటికి వెలుగు సంబంధులుగా బ్రతకడానికి ఇష్టపడకుండా లోకంలో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ లోకంలో కలిసిపోయిన స్థితిలో ఉన్నటువంటి వెలుగు సంబంధుల మీద అయినా కానీ వాళ్ళని లాగడానికి వెలుగు ప్రకాశిస్తున్న దాన్ని గ్రహించినటువంటి స్థితిలో ఉన్నారంట. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. దేవుడు నిన్ను ఆశీర్వదించలేదని దేవుడి మీద కోపడుతున్నావు. దేవునికి నువ్వు ఎన్నిసార్లు లోబడ్డావు? దేవుడు లిస్టు తీస్తే చీటీ బయటికి. నువ్వు ఎక్కడెక్కడ తప్పు చేసావో, ఎక్కడెక్కడ వేషధారతనం చూపించావో, ఎక్కడెక్కడ అబద్ధాలు చెప్పావో, ఎక్కడెక్కడ దేవునికి విరుద్ధంగా నడిచావో వాటన్నిటిని దేవుడు లిస్టు తీస్తే నీ పరిస్థితి ఏంటి? నువ్వు నేను తలెత్తుకోగలమా దేవుని ఎదుట?
నేనేం తప్పు చేయలేదని చెప్పగలమా దేవుని ఎదుట? నీకు నాకు అంత సామర్థ్యత ఉందా? హృదయ బిడ్డలారా, మన ఆరోగ్యం, మన ఆయుష్ ఎంత దేంతో పోల్చుకుంటారో మీకే తెలుసు. ఎంత స్వల్పమైనవో మీకే తెలుసు. ఘోరకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడంటే ఆ వెలుగు, ఆయనలో ఉన్నటువంటి జీవము, నిన్ను కాపాడడానికి వెలుగ్గా మారినటువంటి ఆ జీవం ఏదైతే ఉందో నిన్ను చంపేయడానికి ఇష్టపడట్లేదు, నిన్ను ఈ భూలోకంలో కలిపేయడానికి ఇష్టపడట్లేదు, నిన్ను నిత్య జీవానికి నడిపించడానికి ఇష్టపడుతుంది. ఎవరు వింటున్నారో ఈ వాక్యం? ఎంతమందికి మీరు షేర్ చేస్తారో నాకైతే తెలీదు. ఈ వాక్యాన్ని విన్న మీ హృదయాల్ని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఇది నాన్న, ఎక్కడో ఏదో తప్పు చేసావేమో, ఒప్పుకోవట్లేదేమో, క్రైస్తవుడిగా ఉండి దేవుణ్ణి ఎరిగి కూడా ఇంకా పాపంలో కూరుకుపోయావేమో, క్రైస్తవుడిగా ఉండి దేవుడి మీద ఆధారపడి కూడా ఇంకా లౌకిక సంబంధమైనటువంటి ఆలోచన ఉందేమో, లౌకిక సంబంధమైనటువంటి భక్తి ఉందేమో, లౌకిక సంబంధమైనటువంటి ఆచారాలను పాటిస్తున్నావేమో, దేవుడు రాళ్లే, దేవుడు పట్టించుకోలే, దేవుడు చూచినా ఏం కాదులే, దేవుడు క్షమించగలుగుతాడులే, ఆయన మంచి మనసు కలిగినటువంటి వాళ్ళే అని అనుకుంటున్నావేమో. నీ శరీరానికి పడనిది తింటే ఎలాగైతే నీకు రియాక్షన్ చూపిస్తుందో, నీకు అనారోగ్య పరిస్థితి వస్తుందో, పాపం చేస్తే పాపం వల్ల వచ్చేటువంటి జీతాన్ని కూడా నువ్వు అనుభవించాలి. దేవుడిని క్షమాపణ అడిగితే మరణం నుండి తప్పిస్తాడు. కాన్సిక్వెన్సెస్ అయితే అనుభవించాలి. పాపం చేస్తే దాని కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు అనుభవించాలి. కానీ దేవుడి దగ్గర క్షమాపణ పొందుకుంటే మరణం నుండి తప్పిస్తాడు దేవుడు, చచ్చిపోయాడు నిన్ను. కానీ అది కూడా పొందుకొని కూడా చేస్తాడు అపవాది. జాగ్రత్త. ఆ క్షమాపణను కూడా పొందుకొని కూడా చేస్తాడు. వెలుగు సంబంధిగా దేవునిలో అడుగుపెట్టి తీర్మానం తీసుకుని లోకముతో తెగదంపులు చేసుకుని బ్రతుకుతున్నటువంటి నీవు ఈ దినాన్ని ఎక్కడున్నావు? దేవుడు నిన్ను అడుగుతున్నాడు ప్రశ్న. నీ పొజిషన్ ఏంటి ఇప్పుడు? ఎక్కడ నిల్చుని ఉన్నావు? ఎక్కడుండి ఈ వాక్యాన్ని వింటున్నావు? ఏ పరిస్థితిలో ఉండి వాక్యాన్ని వింటున్నావు? నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ దినాన. నీ కష్టాన్ని తీసేయడం దేవునికి నిమిషం పని. కానీ దేవుని నువ్వే లిమిట్ చేసేసావు. వద్దేసయ్యా, నువ్వు చేయలేదులే ఏసయ్యా, నీ వల్ల కాదులే ఏసయ్యా. విజయాన్ని బిడ్డలారా, దేవుని శక్తిని తక్కువ చేసి చూడద్దో. నీకోసం ఏమైనా చేయగలడు ఆయన. ఒప్పుకోవలసిన వాటిని ఒప్పుకోండి, విడిచిపెట్టబడవలసిన వాటిని విడిచిపెట్టేయండి. అవసరం లేదు మనకు. దేవుడు మీకు సహాయం అనుగ్రహించి భద్రపరిచి కాపాడను గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవం కలిగిన తండ్రి, నీకు వందన. ఒక అద్భుతకరమైన రీతిలో ఈ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించినందుకు వందన. ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఈ వాక్యాన్ని విని అంగీకరించారో బిడ్డలను ఆశీర్వదించి బలపరచమని, అనేక మందికి దీన్ని షేర్ చేయాలని ప్రభావం నేను చెప్పినప్పుడు దాన్ని ప్రభావం విని ఎంతమందికి షేర్ చేస్తున్నారో బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది ప్రభానైనా నీ వైపు తిరగలిగిన కృపను అనుగ్రహించండి. లౌకిక సంబంధమైనటువంటి భక్తిని యేసు నామములో దూరపరచమని, సమృద్ధిని కలిగించమని, సకల విధములైనటువంటి వ్యతిరేక పరిస్థితులను బిడ్డల జీవితంలో తొలగించమని, గొప్ప దీవులతో తృప్తిపరచమని, సమాధానపరచమని, ఎటువంటి ఇబ్బందులైనను, ఎటువంటి ఇరుకులైనను, ఎటువంటి మానసిక ఒత్తిళ్లైనను యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో లయమైపోవును గాక. ఇది మొదలుకొని గొప్ప ఆశీర్వాదాలని బిడ్డలు కలిగించి, గొప్ప దీవులతో బిడ్డల్ని నింపి, సమృద్ధితో నింపి, సకల విధములైనటువంటి పరిస్థితి బిడ్డలను తప్పించి, ఆశీర్వాదంతో నింపి, గొప్ప స్థితిలోకి బిడ్డల్ని తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాం. పాపముతో, పాపపు ఆలోచనలతో పట్టబడిన ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు, అది భర్త అయినను, భార్య అయినను, బిడ్డలైనను, ప్రావరణ యవ్వనస్తులైనను, ఎవరైనను సరే యేసు నామములో పాపము నుండి విడుదల ఇప్పుడే కలుగునుగాక. నీతి మంతులుగా తీర్చబడినటువంటి ప్రవణ మా మీద నింద మోపగలిగినటువంటి అపవాది క్రియలు యేసు నామములో లయమైపోవునుగాక. ఇది నన్ను ఎంతమంది బిడ్డలు ఒప్పుకొని విడిచిపెడుతున్నారు, వారి జీవితంలో అత్యధికమైన ఆశీర్వాదాలు బిడ్డలు చూతుదురుగాక. గొప్ప దీవులతో బిడ్డలు నింపి నడిపించి సమృద్ధిని కలిగించమని యేసయ్య పరిశుద్ధమైన నామముని ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. 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 ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.